తీసేసి ఆయన మీకు జ్ఞానం ఇస్తే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును మీకు ఇప్పిస్తుంటే ఆ గురువుకి మీరు ఏమి ఇవ్వగలరు? మీరు ఆ గురువుకి ఇవ్వగలిగినది ఏదీ లేదు. ఏం చెయ్యగలరు గురువుకి కేవలం పరిపాకం. గురువు గారు కనపడగానే అక్కడ మట్టి ఉందా లేకపోతే నేల ఇంకొకటి చూడకుండా సాష్టాంగ నమస్కారం చేసేయమందంతే శాస్త్రం. గురువుని పొద్దున్నే వెళ్ళి ఒక్క నమస్కారం చేయాలి. మా గురువు గారు ఉన్నారు మహానుభావుడు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారని, వారి ఆశీర్వచనం కాపాడుతుంటుంది మమ్మల్ని ఎప్పుడు. అంటూ ఉంటారు కోటేశ్వరరావు సంధ్యావందనం చేసినప్పుడల్లా ఓసారి తలుచుకుంటానో మా శిష్యుడు కోటేశ్వరరావు వృద్ధిలోకి రావాలి అని సంకల్పం చేస్తూ ఉంటాను. ఏం వారు అనకపోతే వారికి వచ్చిన నష్టమే. వాళ్ళ కొడుకుల గురించి తలుచుకోరు మా గురువు గారు, నా అభివృద్ధిని కోరుకుంటారు. ఏం గురువులకి ఎందుకంత ఆప్యాయత? గురువు తన కొడుకు కన్నా తన యొక్క జ్ఞానానికి పుత్రుడైనటువంటి శిష్యుడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. తనకి కీర్తి వచ్చిన కన్నా తన శిష్యుడికి ఎక్కువ కీర్తి వస్తోంది అనుకోండి, అసూయ పడడు, పొంగిపోతాడు. బా ఎంత మంచి కీర్తి తెచ్చుకున్నావో నాయనా, ఈ కీర్తి చేత నీకు దృష్టి దోషం తగలకూడదో, నువ్వు వృద్ధిలోకి రావాలంటాడు. ఎవరు అనగలరండి ఈ మాటలు? ఒక్క గురువు అంటాడు. అందుకని ఆ గురువు ఎటువంటి వాడు? అన్ని గురువులోనే ఉంటాయి. గురుగీతలో చెప్తారు, నగురోరధికం తత్వం, నగురోరధికం తప, నగురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు కన్నా తపస్సు లేదు, ఆ గురువు కన్నా జ్ఞానం లేదు, ఆ గురువు కన్నా తత్వం లేదు. ఆ గురువు పాదములు పట్టుకుని నమస్కరిస్తే ఆ గురువులోనే బ్రహ్మ ఉన్నాడు, ఆ గురువులోనే విష్ణు ఉన్నాడు, ఆ గురువులోనే శివుడు ఉన్నాడు, ఆ గురువే పరబ్రహ్మమై ఉన్నాడు. గురువుని నమస్కరించారా అందరి దేవతలకి నమస్కారం చేసేసినట్లే. అందరూ దేవతలు గురువులోనే ఉంటారు. ఎంత మహాత్యాగం అంటే, ఉత్తప్పుడు అయితే అయ్యో మాకు ఖాళీ లేదండి ఎలా వస్తాం ఇంట్లో శుభకార్యాలు అంటారని, ఆషాఢ మాసంలో అయితే ఏ విధమైన శుభకార్యాలకి అవకాశం లేదని ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ చేశారు. ఆ రోజున ఇంకే పని ఉండదు కాబట్టి వెళ్ళొక్కసారి గురువు గారి పాదాలు చూసి నమస్కరించరా అని.